సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన బైక్ అయితే ఫస్ట్ సర్వీస్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ సర్వీస్లో ఏమేమి చేంజ్ చేస్తారు, ఎంత అమౌంట్ అయితే అవుతుందని మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ అయితే మేము అవుకు దగ్గర అయితే వెళ్తా ఉన్నాం, హైవే మీద అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే నంద్యాలకు అయితే వెళ్ళాలి. మనం నంద్యాలకు వెళ్ళి షోరూమ్లో సర్వీస్ అయితే చేయించుకోవాలి. అలాగే మన బైక్ నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది. మన బైక్ పేరేంటో మీకు చెప్పలేదు కదా, మన బైక్ పేరు కెప్టెన్ అని పెట్టాను నేనైతే. మన కెప్టెన్కి అయితే నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళి నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి. అలాగే ఫస్ట్ సర్వీస్ చేయించేసి తర్వాత నెంబర్ ప్లేట్ కూడా వేయించుకొని, అలాగే మన బైక్ అయితే కాస్త స్టిక్కరింగ్ వర్క్ అయితే ఉంది. మన ఛానల్ నేమ్ అయితే బైక్ మీద అయితే స్టిక్కరింగ్ అయితే వేయించాలని అయితే అనుకుంటున్నా. అలాగే వస్తూ స్టిక్కరింగ్ కూడా అయితే వేయిద్దాం. అది కూడా అయితే వీడియో తీసి పెడతాం మీకు అయితే. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక మనం అయితే షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. షోరూమ్కి అయితే వచ్చేసాము. రాగానే మన బైక్ అయితే రిసీవ్ అయితే చేసుకున్నారు అండ్ ఈవినింగ్ 5 o'clock అయితే అవుతుందని చెప్పారు. ఇక్కడ వెయిటింగ్ రూమ్లో అయితే వెయిట్ చేస్తాను. ఇక్కడ లోపలైతే స్ప్లెండర్ ఇంజన్ అయితే మొత్తము లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయైతే క్లియర్గా తెలిసేటట్టుగా అయితే ఇంజన్ అయితే పెట్టారు చూడండి. ఫ్రెండ్స్, సర్వీస్ అయిన తర్వాత మన బైక్ అయితే స్టిక్కరింగ్ అయితే వర్క్ చేపిస్తున్నా చూడండి. సైడ్ మన ఛానల్ నేమ్ అండ్ విండ్షీల్డ్ పైన మన ఛానల్ నేమ్ వచ్చేసి వేయించాను చూడండి. అండ్ ఇంకో సైడ్ మన ఫేవరెట్ అయిన మార్వెల్ పేరు కూడా వస్తుంది, అది కూడా చూపిస్తా చూడండి. మన కెప్టెన్ అయితే రెడీ అవుతున్నాడు రైడింగ్ కోసం. అండ్ సైడ్కి వచ్చేసి మన ఫేవరెట్ మార్వెల్ అయితే పేరు అయితే వేయించాను నేనైతే. మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇదే. సైడ్ ఫెండర్ మీద అయితే వేయించాను. సో మన బైక్ సర్వీస్ అయితే అయిపోయింది. బైక్ సర్వీస్ అయిపోయి బయటికి వచ్చేసరికి దగ్గర 7 o'clock అయితే అయింది. నైట్ టైం కాబట్టి ఆ వీడియో అంత క్లియర్గా రాదని చెప్పి నేనైతే నైట్ ఇంటికి అయితే వచ్చేసరికి బ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు మన బైక్ సర్వీస్ బిల్ ఎంత వచ్చిందని అయితే మీకైతే చెప్తా చూడండి. సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1370 రూపీస్ అయితే మనకు పడింది. దీంట్లో మనకి ఏం చేంజ్ చేశారంటే ఆయిల్ చేంజ్ చేశారు అండ్ చైన్కి చైన్ స్ప్రే అయితే చేశారు అండ్ చిన్న నట్స్ బోల్ట్స్ చేంజ్ చేశారు. మొత్తం మనకి టోటల్ వచ్చేసి 1317 అయితే పడింది. సో నేనైతే ఏమనుకున్నా అంటే ఒక 800 to 1000 అవుద్ది అనుకున్నా. ఫస్ట్ సర్వీస్ కాబట్టి మనకి ఇంత తక్కువలో అయితే అయింది. సెకండ్ సర్వీస్ చెప్పలేము, ఇంకాస్త ఎక్కువే అవ్వచ్చు. ఈ సర్వీస్ బిల్ చూసారు కదా మీరే. మామూలుగా అయితే మనకి ఫస్ట్ సర్వీస్ నేనేమనుకున్నా అంటే 1000లో అలా అయితే అవుతుందని అని అనుకున్నా. బట్ అంత అయితే అవ్వలేదు, 1300 అలా అయితే అయింది. మామూలుగా అయితే అక్కడికి వెళ్ళగానే వాళ్ళైతే ఎస్టిమేటెడ్ బిల్లు 1800 అయితే వేశారు. నేను 1800 చూడగానే ఫస్ట్ నాకు ఏం చేయాలో అర్థం కాలే. అంత సర్వీస్ బిల్ అంటే చాలా ఎక్కువ అయిపోయింది నాకైతే అసలు. కానీ మళ్ళీ లాస్ట్లో మాత్రం కరెక్ట్గా 1300 అయితే వచ్చింది. 1300 అంటే పర్లేదు, రీజనబుల్లే. చైన్ స్ప్రే చేశారు అండ్ ఆయిల్ చేంజ్ చేశారు అంతే. ఎక్స్ట్రా అయితే ఏం ఛార్జ్ చేయలేదు వాళ్ళైతే. లేబర్ ఛార్జ్ అవేం లేవు మనకి, ఎందుకంటే 5 సర్వీస్ వరకు ఫ్రీ కాబట్టి మనకి లేబర్ ఛార్జ్ అయితే ఏం తీసుకోలేదు. అందుకే మనకైతే ఫ్రీగా అయితే అయిపోయింది. 1300లో కంప్లీట్ అయితే అయిపోయింది సర్వీస్ అయితే. అండ్ దగ్గర మన బైక్ బయటకు వచ్చేసరికి 3:30 అలా అయితే అయింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం ఆర్సీ కార్డు చేయించుకోవడానికి అయితే పక్క నుండి షాప్కి అయితే వెళ్ళాం. అక్కడ కాస్త లేట్ అయితే అయింది. అండ్ అలాగే మళ్ళీ ఆర్సీ కార్డు అయిన తర్వాత బైక్కి స్టిక్కరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా మన ఛానల్లో, ఇవన్నీ చేయించాను. దానికి ఒక గంట అయితే వేస్ట్ అయిపోయింది. టోటల్ అక్కడే నైట్ అయితే అయిపోయింది. ఇక నైట్ టైం కాబట్టి వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. అందుకే ఇంటికి వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి మనకి 5000 కిలోమీటర్స్కి అయితే ఇచ్చారు. 5000 అంటే చాలా ఎక్కువే మనకైతే. ఈ 5000 కిలోమీటర్స్లో మనం మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మన బైక్ సర్వీస్ కూడా అయిపోయింది కాబట్టి ఇక మనం అయితే లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళొచ్చు. పక్కాగా అయితే నెక్స్ట్ మంత్లో అయితే ఒక లాంగ్ రైడ్ అయితే ఉంటుంది. ఆ వీడియోస్ కూడా తప్పకుండా అయితే మన ఛానల్ అయితే వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.